జై భీమ్. ముఖ్యంగా ఈరోజు రాయదుర్గం నియోజకవర్గంలో ఉడేగోళం గ్రామంలో 43 ఉడేగోళం గ్రామంలో మోకా ఆంజనేయులు అనే వ్యక్తి అవమానం భరించలేక ఆయన మందు తాగడం జరిగింది. ఈ అవమానం అనేది ఎందుకు చేశారంటే అసలు ఈ విషయం చెప్పడం కూడా చాలా అసహ్యంగా ఉంటుందని చెప్పేసి చెప్తున్నా. ఉడేగోళంలో సెక్రటరీ పెన్షన్ డబ్బులు ఆయనకి 4,000 రూపాయలు వచ్చే పెన్షన్ డబ్బుల్లో కొళాయిది వాటర్ది గుత్త కట్టించుకున్నాడు. అంటే ఇతనికి ఏమి హక్కు ఉందని పెన్షన్ డబ్బుల్లో కట్ చేసి ఈ పన్ను అనేది కట్ చేసుకుంటాడు. అంటే రాజ్యాంగంలో ఎక్కడన్నా ఉందా? పోనీ చట్టంలో ఎక్కడన్నా రాసినారా ఈ విధంగా వచ్చే పెన్షన్లో కట్ చేసుకొని చేయమని చెప్పేసి? ఇది చాలా దారుణము. ఈ విషయంలో అక్కడున్న సెక్రటరీ కావచ్చు, అక్కడున్న గతంలో ఈ మారుతి లావణ్య అనే వాళ్ళు కావచ్చు, అతని పైన దాడి జరిపి ఒక చిన్న పిల్లలతో దాడి జరిపించుకున్నాం, చెప్పుతో కొట్టించుకున్నాం అనే ఆ అవమానాన్ని తట్టుకోలేక ఆయన ఈరోజు చనిపోవడం జరిగింది. ఆ అవమానాన్ని తట్టుకోలేక. బట్ విషయం ఏమంటే నిన్న రాత్రి కూడా మేము వచ్చినాం, ఇక్కడ బంధువులతో కూడా మాట్లాడినాం. ఈరోజు పోస్ట్ మార్టం జరుగుతూ ఉంది. పోలీసు వారితో కూడా మేము చర్చించాము. సిఐ గారు కూడా బాగానే స్పందించారు. దానికి తగిన సెక్షన్లు కట్టి బాధితులకు పూర్తి న్యాయం చేస్తామని చెప్పేసి కూడా హామీ ఇవ్వడం అనేది జరిగింది. అట్టి లేని పక్షంలో దీన్ని వాళ్ళపైన కరెక్ట్ కేసులు కట్టకపోతే ఉద్యమ రూపంలో కూడా మేము సమాధానం చెప్తాం. ముఖ్యమైన విషయం ఏమంటే ఈ సెక్రటరీకి ఎందుకు కట్ చేయాల్సిన అవసరం ఏముంది? నీకు పన్ను కట్టాల్సింటే డిమాండ్ నోటీస్ ఇచ్చేసి దానిపైన ఏమి చర్యలు తీసుకున్నాలో ఆ చర్యలు తీసుకో. నువ్వు బాగుంటుంది. నువ్వు పెన్షన్లో కట్ చేయమని చెప్పేసి ఏ నాయకుడు చెప్పినాడు నీకు? ఎవరు చెప్పినారని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. తగిన శిక్ష పడకపోతే బహుజన్ సమాజ్ పార్టీ సహించే ప్రసక్తే లేదని చెప్పేసి తెలియజేస్తూ జై భీమ్, జై భారత్.